మీరు మమ్మల్ని సంతోషంగా చూడటమే కాదు, మీ మనవలు మనవరాళ్లతో సంతోషంగా గడుపుతారు. చూడండి, ముందు కొడుకుల కాపురాలు బాగుపడిని, ఆ తర్వాతే మనవళ్ళు మనవరాళ్ళు. ఏం జరుగుతుందో. పిచ్చోడా, ఓర్ పిచ్చోడా, ఓర్ పిచ్చోడా, ఎక్కడ్రా నువ్వు? ఒరే పిచ్చోడా. కిష్టమ్మా, నువ్వు ఇటు వెళ్ళి అటు పక్క ఎత్తుకు, నేను ఇటు ఎత్తుకుంటూ వస్తాను. అట్లాగే. ఒరే పిచ్చోడా, ఎక్కడున్నావురా నువ్వు? ఏయ్ పిచ్చోడా, 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 పిచ్చోడా. ఈ పిచ్చోడు మళ్ళీ ఎవరితో గొడవ పడ్డానికి వెళ్ళాడో ఏమో. ఏయ్ పిచ్చోడా. అమ్మా, మా పిచ్చోడు ఎక్కడన్నా కనిపించాడా? ఎక్కడా కనిపించలేదు రాజయ్య. ఓరు పిచ్చోడా. ఏమే, మా పిచ్చోడిని ఎక్కడన్నా చూసావా? లేదమ్మా, తెలీదు, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఎక్కడ పోయాడో ఏంటో. ఏ పిచ్చోడు ఎడికి పోయాడో? ఏమైంది రాజయ్య? ఏంటమ్మా, ఎక్కడన్నా కనపడ్డా? కనపడలేదు రాజయ్య. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. చెప్పు విజయ్. అమ్మా, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడున్నావు? ఆ, చింత చెట్టు దగ్గరలో ఉన్నానమ్మా. సరే, నీ రైట్కి తిరిగి ఆ గోడ దగ్గర హనుమాన్ జెండా కనిపిస్తోంది, అక్కడికొచ్చేయి. ఆ, వస్తున్నానమ్మా. ఎవరిని కలవడానికి అమ్మ ఈ ప్లేస్కి వచ్చింది? అమ్మా, స్వామి, నా ప్రశ్నకు బదులు దొరికిందా? దొరికింది తల్లి. అంటే నా పెద్ద కొడుకు రాజేష్ క్షేమంగా ఉన్నాడా? ప్రస్తుతానికి ప్రమాదం అనే వలయం నుంచి తప్పించుకుని క్షేమంగా ఉన్నాడు. ప్రమాదమా? ఏంటి స్వామి అది? భయపడాల్సిన పని లేదమ్మా. కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నాడు. స్వామి, వాణ్ణి మీరే ఎలాగైనా కాపాడాలి.
జరిగింది చెప్పగలను, జరిగేది చెప్పగలను, కానీ జరగబోయే వాటిని ఆపగలిగే శక్తి నాకు లేదు. బ్రహ్మ రాసిన నుదుటి రాతను చెరిపే శక్తి నాకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ప్రస్తుతానికైతే నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. నువ్వేమీ కంగారు పడకు. అంతేకాదు, మీకు అతి దగ్గరలో ఉన్నాడు. మీ చుట్టే తిరుగుతున్నాడు. దగ్గరగా ఉన్నాడా స్వామి? అవును, కానీ నువ్వు అతన్ని పోల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. అతను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అతను త్వరలోనే నీకు తారసపడే అవకాశం ఉంది. నీకు తెలియకుండా పరోక్షంగా నీ బిడ్డకు సహాయం కూడా చేస్తావు. నీ బిడ్డ నీ దగ్గరకు రావాలంటే కొన్ని అడ్డంకులు తొలగిపోవాలి. చాలు, మీ సోదు కొంచెం ఆపుతారా? నువ్వు కూడా ఏంటమ్మా ఎలాంటి వాళ్ళని నమ్ముతావు? వీళ్ళని నమ్మితే మనకి టైము డబ్బు రెండూ దండగే. అన్నయ్య పోల్చుకోలేని స్థితిలో ఉన్నాడంట, ఏవో అడ్డంకులు తొలగిపోవాలంట, ఏదేదో చెప్తున్నాడు. ఇతని మాటలు వింటుంటే పిచ్చెక్కేలా ఉంది. పద వెళ్దాం. ఆగో, నువ్వు నన్ను నమ్మాల్సిన పనిలేదు, కానీ జోస్యాన్ని నమ్ము. నీ మనసులో ఏదో ధర్మ సంకటం ఉంది. ధర్మ సంకటమా? ఏంటి స్వామి అది? అవునమ్మా, ఇటు కట్టుకున్న భార్యకి చెప్పలేడు, అటు కన్న తల్లికి చెప్పలేడు. అలాంటి స్థితిలో ఉన్నాడు నీ చిన్న కొడుకు. అమ్మా, నేనితనితో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి. నువ్వు అలా కాసేపు దూరంగా నిలబడి ఉండమ్మా. అలాగే స్వామి. భార్య అంటే ఇష్టం ఉండి చేసిన ప్రమాణమే నీ మనసును చంపుకొని ప్రవర్తించేలా చేస్తుంది, అవునా? నేను ఆ విషయం మీ అమ్మ ముందే చెప్పొచ్చు. ఆ విషయం ఆమె ముందు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నీకు ఇష్టం లేదు కాబట్టి. మూఢనమ్మకాలు నమ్మద్దు అంటున్నారు. అది వాస్తవమే. నేను జ్యోతిష్యాన్ని నమ్మమంటున్నాను. భగవంతుడు మన చేత ఆడించే నాటకానికి జ్యోతిష్యం అనేది ఒక మూలం. జ్యోతిష్యాన్ని ఎవరైనా నమ్మక తప్పదు.
సమస్యల నుంచి బయటికి రావాలంటే, మీ అమ్మ సంతోషంగా ఉండాలి అంటే ఒకే మార్గం ఉంది. ఏంటి స్వామి అది? త్యాగం. త్యాగం? అవును, నీకు నచ్చిన వ్యక్తిని వదులుకోక తప్పదు. నీ భార్యలిద్దరికీ నువ్వంటే ఇష్టమే, కాని నీ తల్లి తాపత్రయం చూస్తున్నావు కదా. నీ కోసం, నీ అన్న కోసం ఎంత ఆరాటపడుతుందో. అన్ని సమస్యలు తొలగిపోవాలంటే, ఆ మాతృమూర్తి సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నీ మనసును చంపుకోక తప్పదు. చెప్పండి స్వామి. చెప్పాను కదమ్మా, నీ పెద్ద కొడుకు నీకు దగ్గరలోనే ఉన్నాడు. మరి వాడు మమ్మల్ని చేరుకోవడం ఎలా స్వామి? చూడమ్మా, నేనింతకు ముందే చెప్పాను, దేవుడు ఆడించే నాటకానికి అడ్డుగోడ వేయలేం. కాని నీ పెద్ద కొడుకు నీ దగ్గరికి తిరిగి వస్తాడని జ్యోతిష్యం చెప్తోంది. మీరేమీ కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి. మరి నా చిన్న కొడుకు విజయ్ గురించి చెప్తారా? అన్ని సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలో మీ అబ్బాయితోనే చెప్పాను. ఆ మాతృమూర్తి సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నీ మనసును చంపుకోక తప్పదు. ఈయనేంటి ఇంత భయంకరంగా ఉన్నాడు? అమ్మో, చూస్తేనే భయంగా ఉంది. అయినా మనకెందుకులే, అసలే తాత ప్రతి విషయంలోనూ వేలు పెడుతున్నానని తిడుతున్నాడు. అతి తొందరలోనే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చీకటిగా మారిన జీవితాల్లో మళ్లీ వెలుగురేఖలు ప్రసరిస్తాయి. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. సంతోషం స్వామి, వెళ్ళొస్తాం. వద్దు బాబు, మీ సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాతే తీసుకుంటాను. వెళ్ళిరండి. అమ్మా, ఇన్నాళ్ళు మూఢనమ్మకాలు నమ్మేవాణ్ణి కాదు. ఆయన చెప్పింది చూస్తే అవి మూఢనమ్మకాలు కావు, నిజమేమో అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఆ స్వామి చెప్పింది నిజమై మీ అన్నయ్య మనల్ని చేరుకుంటే బావుంటుంది. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదురా, పద. పద.
ఏంటో ముసలోడా, గుడిసెలో కాకుండా పోలీస్ స్టేషన్లో చావాలనుందా? ఇక్కడికెందుకు వచ్చారా? బాబు మీకు దండం పెడతాం, మా పిచ్చోడిని వదిలిపెట్టండి బాబు. వాడికి ఏ పాపం తెలియదయ్యా, మీకు పుణ్యం ఉంటుంది బాబు, వాడిని వదిలిపెట్టండి అయ్యా. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? కాస్త అర్థమయ్యేలా ఏడ్చావండి. మా పిచ్చోడిని మీరే తీసుకొచ్చారని తెలుసు, ఏమీ తెలియనట్టు నటించకండి. ఏయ్ గుడిసా, నీ ముందు నటించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమన్నా నా పై ఆఫీసర్వా? అలా అనకండి అయ్యా, మా పిచ్చోడు మీ విషయంలో తప్పే చేసుండొచ్చు, కాదన్ను ఏదో తెలియక చేసుంటాడు, అర్థం చేసుకొని వదిలిపెట్టండి అయ్యా. వదిలిపెట్టడానికి నా దగ్గర ఉంటే కదా. మీరు ఇలా మాట్లాడతారని నాకు తెలుసు. ఇంతకు ముందు కూడా మా పిచ్చోడు కోసం 2-3 సార్లు మా గుడిసెల దగ్గరికి వచ్చారు. మా వెనకెవరు లేరనేగా మీరు ఇలా చేస్తున్నారు. వాడికి ఏమన్నా అయితే మేము ఊరుకోం. మర్యాదగా వాడిని ఏం చేసావో చెప్పు. ఏదో గుడిసెల్లో ఉండేవాడు, కూలి పని చేసుకు బతికేవాడు నన్నేం చేస్తాడని అనుకోబోకు. ఇక్కడే నీ అంతు చూస్తాం. నా అంతు చూసేంత మగాడివిరా నువ్వు? మరి లేకపోతే ఏంటయ్యా, మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పు. చూడండి, నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒకవేళ నాకు గాని వాడు దొరికితే ప్రాణాలతో ఉండడు. ఇది నిజం. ఈ రుద్రనే చావు అంచుల వరకు వెళ్ళేలా చేశాడు. పొగడ్బందీగా ప్లాన్ చేస్తే సర్వనాశనం చేశాడు. ఎందుకైనా మంచిది, దేవుడి మీద నమ్మకం ఉంటే మీ వాడు నాకు దొరకకుండా ఉండాలని మొక్కుకోండి. ఒక అమాయకుణ్ణి చంపాలని చూస్తున్నావు. ఒక పోలీస్ అధికారిగా నీకు సిగ్గేయడం లేదా? రేయ్, సిగ్గనే పదం నా డైరీలోనే లేదు. చూడు, మా పిచ్చోడికి ఏమన్నా జరిగితే నిన్ను మాత్రం వదిలిపెట్టాం. పదకిష్టమా? రేయ్ ముసలి గుడ్చా, ఏంట్రా వార్నింగ్ ఇచ్చెళ్తున్నారు? నేను తలుచుకుంటే ఇప్పుడే మీ మీద తప్పుడు కేసు బనాయించి బొక్కలో వేస్తాను. జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు? ముసలాడివి, ఏం చూసుకొనిరా నువ్విలా మాట్లాడుతున్నావు? వెళ్ళి మీ పిచ్చోడికి పాడే సిద్ధం చేయండి. ఎలాగో వాడు నాకు దొరకకుండా ఉండడు, వాడు చావకుండా ఉండడు. వెళ్ళండి. అనవసరంగా ఆ కారులో దాక్కున్నాను. అక్కడే ఏదో ఒక చోట దాక్కుని ఉంటే సరిపోయేది. ఇప్పుడు గుడిసెల దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఎటెళ్ళాలబ్బా? ఆ? ఏమండి, నన్ను మా ఇంటికి తీసుకెళ్తారా? మీ ఇల్లు ఎక్కడా? అది తెలియక మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నాను. పోరా పిచ్చోడా, నేనే దొరికానా నీకు? మీ ఇల్లు ఎక్కడో నీకే తెలీదు, నన్నెలా తీసుకెళ్ళమంటావు? అవును కదా, మరిప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్ళు, మీ ఇల్లు వచ్చేస్తుంది. సరేనండి, ఉంటాను. ఏమండి, మా ఇల్లు ఎక్కడో తప్పిపోయింది, మీకేమైనా తెలుసా? తప్పిపోయింది ఇల్లు కాదు, నువ్వు తప్పిపోయావు. ఇంటికి వెళ్ళడం తెలియని వాడివి ఇల్లు వదిలి ఎందుకు వచ్చేసావు? ఆడుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపో. నిజంగానా? వెళ్ళి వచ్చేస్తుంది. అట్టగే.
దొరికావురా. నీ అదృష్టం బాగుండి 2 సార్లు నా చేతుల్లో నుంచి తప్పించుకున్నా. ఇన్ని రోజులకి ఒంటరిగా దొరికావు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను.